యేసు ప్రభు వారి యొక్క బోధలను అనుసరించినటువంటి వారు, వెంబడించినటువంటి వారు, వారి జీవితాలు మనం గమనించినట్లయితే విచిత్రమైనటువంటి మార్పులు వచ్చినటువంటి ఉన్నాయి ప్రియులారా. తాగుబోతులు తాగుడు మానేస్తున్నారు. వ్యభిచారులు వారి వృత్తి మానేసినటువంటి వారు ఉన్నారు. అబద్ధాలు ఆడి వారు మానేస్తున్నారు. అనారోగ్యాలతో ఉన్నటువంటి వారు స్వస్థత పొందినారు. దెయ్యాలు పట్టినటువంటి వారు విడుదల పొందినటువంటి వారు ఉన్నారు. భయంతో మరణఛాయలో బతుకుతున్నటువంటి వారు, వారికి గొప్ప నిరీక్షణ వచ్చినటువంటిది ఉంది. పర్లేదు, అసత్యంతో అబద్ధంతో మరి అభద్రతతో బతుకుతున్నటువంటి వారిలో ఒక గొప్ప మార్పు వచ్చింది. ఏంటి ఆ గొప్ప మార్పు అంటే, పర్లేదు, నేను సత్యంగా బ్రతకగలుగుతున్నాను, నేను అబద్ధంగా జీవించలేను, అంతేకాదు నేను చెడు వ్యసనాలు బానిస కాను, నన్ను ఏలుబడి చేస్తున్నటువంటి ఈ పాప రోగం నుంచి నాకు విడుదల వచ్చింది, నాకేం పర్లే, నాకు దేవుడు ఉన్నాడు, దేవుడు నాకు సహాయం చేస్తాడు అనే గొప్ప నిరీక్షణలోనికి వచ్చినటువంటి వారు ఉన్నారు. ఎందుకు అంటే